గోదావరి గట్టు మీద రామశిలకావే. మొత్తానికి సాధించాం, రాజమండ్రిలో బోట్ రైడ్. ఇక్కడ చూడండి, ఇంట్రెస్టింగ్ గా మెడిసిన్స్ అన్ని గోదావరిలో బారేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత చెత్త ఉందో, అంతా ప్లాస్టిక్. ఇటు చూసిన సో అది ద ఫేమస్ రోజ్ మిల్క్. రాజమండ్రి పీపుల్ ఎంత స్వీటెస్ట్ పీపుల్ అంటే, ఎంత కైండ్ పీపుల్ అంటే, అసలు ఎవరితో మాట్లాడినా కూడా చాలా మంచిగా మాట్లాడుతున్నారు. సో వాట్ ఇస్ అప్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాజమహేంద్రవరం అలియాస్ రాజమండ్రి. సో బికమింగ్ ఏ ట్రావెలర్ సీజన్ 1 కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు అఖిల్. నేను గుంటూరు నుంచి అరకు వరకు హిచైకింగ్ చేస్తున్నాను. గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యాను, గుంటూరు చూపించుకుంటూ నెక్స్ట్ విజయవాడ వచ్చాను, విజయవాడ చూపిస్తూ ఏలూరు అండ్ దెన్ రాజమండ్రి వరకు చేరుకున్నాను అనమాట. ఈ జర్నీ అంతా చాలా ఎక్సైటింగ్ గా నడిచింది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పాలి ఏంటంటే, నేను హిచైకింగ్ చేద్దాం అనుకున్నాను కదా, అది కాస్త ఫ్లాప్ అయ్యి నార్మల్ లగ్జరీ ట్రావెల్ అయిపోయింది. నేను బస్సుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తూ తిరుగుతున్నాను. సో ఐ హ్యావ్ టు అగ్రీ, దట్స్ ద ఫ్యాక్ట్ అనమాట. ఎందుకంటే నేను జర్నీ చేస్తున్నప్పుడు చాలా హెక్టిక్ గా అనిపించింది. అంటే అది ఒక పాయింట్ తర్వాత అన్బేరబుల్ అయిపోయింది అనమాట. ఏంటంటే బాడీ పెయిన్స్ వచ్చేసి చాలా టైర్డ్ అయిపోయి ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. నేను అరకు వరకు చేరుకుంటానా లేదా ఒక డౌట్ లా క్రియేట్ అయిపోయింది. అందుకే నేను ఆలోచించకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని రాజమండ్రి వరకు అయితే వచ్చేసాను. అండ్ ఇదే మన హోటల్ రూమ్. నైట్ ఇక్కడే స్టే చేశాను అనమాట. నైట్ ఎలా నిద్రపోయానంటే, అస్సలు అలారం మోగుతుంది మార్నింగ్ 8 o'clockకి, అయినా అస్సలు లేకపోయాను. చివరికి 10:30కి లేచాను మార్నింగ్. అసలు ఎంత అలసిపోయానంటే మీకు అందులోనే అర్థం అవుతుంది. సో అందుకనే మనం ఫోకస్ అంతా ట్రావెల్ పైన పెడదాం. మన ప్లేస్ని ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేయగలిగితే అంత బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అది గోల్. ఇప్పుడు నేను ఒక యాక్టివా బుక్ చేసుకున్నాను, అంటే రెంటల్ బైక్స్. ప్రైస్ వచ్చేసి ఒక 300 పడింది నాకు. డే అంతా ఈవినింగ్ 6:30 వరకు. సో ఇప్పుడు వెళ్ళి బైక్ కలెక్ట్ చేసుకొని మనం పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్ళిపోదాం ఫస్ట్. అక్కడ నుంచి మనం మిగతా ప్లేస్లన్నీ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఈ ఛానల్కి గుంటూరు నుంచి రాజమండ్రి వరకు ఉన్న వీడియోస్ అన్నీ పెట్టాను, ప్రీవియస్ వీడియోస్ అవన్నీ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను. ఒకవేళ మీరు మిస్ అయితే పైన లింక్ కూడా ఇస్తాను, అవన్నీ చూసేయండి. అండ్ చూసి అక్కడ నుంచి ఇక్కడికి నేను ఎలా ట్రావెల్ చేస్తూ వచ్చానో మీకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. యాజ్ ఏ ఫస్ట్ టైమర్గా నేను ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు ఇలా, అంటే బ్లాగింగ్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. సో నా పర్స్పెక్టివ్ ఎలా ఉంది, ఎలా షూట్ చేస్తున్నాను, బికమింగ్ ఎ ట్రావెలర్, నేను వాళ్ళలాగా ట్రావెల్ చేయగలను అనే కాన్సెప్ట్తో బయలుదేరాం కదా. సో ఆ పాయింట్ ఎలా రీచ్ అవుతున్నాను, మీ వ్యూస్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి నాకు. అండ్ మొత్తం బ్యాగ్ అయితే సర్దుకున్నాను, కెమెరాస్ మైక్స్ అన్ని పెట్టుకున్నాను. ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. మనం ఫస్ట్ వెళ్ళి బైక్ కలెక్ట్ చేసుకుందాం, అక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? లెట్స్ గో. సో వచ్చేసాం మన బైక్ రెంటల్స్కి. వెనక్కి కనిపిస్తుంది కదా, ఇదే అనమాట క్విక్ ఆన్ బైక్ రెంటల్స్. పైన ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళి వాళ్ళతో మాట్లాడి స్కూటీ యాక్టివా బుక్ చేశాను. యాక్టివా తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సో పైకి అయితే వచ్చాను, ఇదే అనమాట ఆఫీసు. ఇక్కడ లాక్ చేసి ఉంది, ఎవరు లేరు. ఇక్కడ ఒక 2 నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఈ నెంబర్ ఈ నెంబర్, రెండింటికి ట్రై చేశాను. ఇది స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇదేమో ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. చీప్లో వస్తుంది కదా అని తీసుకుంటే మిగతా వాళ్ళందరూ 600 చెప్తున్నారు, వీళ్ళు 300కే వచ్చారని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకుని బుక్ చేశా. తీరా చూస్తే ఇట్లా అయిపోయింది ఇప్పుడు. సో కింద అయితే కనుక్కున్నా, కింద షాప్లో లంచ్కి వెళ్ళారంట. ఒక 1/2 hour అయిందంట వెళ్ళి. మరి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్తే నాకు డౌట్ ఉండేది కాదు కదా, వెయిట్ చేద్దాం జస్ట్ ఒక 10 minutes. వెళ్ళి 1/2 hour పైన అయిందంట. సో ఆకలి కూడా వేస్తుంది, ఈయన వచ్చేస్తే తొందరగా స్టార్ట్ చేయొచ్చు అని నా ఉద్దేశం. సర్లేండి, ఏం చేస్తాం, వెయిట్ చేద్దాం. సో చేంజ్ ఇన్ ప్లాన్స్. మనం ఎంతసేపు ట్రై చేస్తున్నాను, ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నా. సో ఫైనల్లీ వచ్చేసాం మనం ఐకానిక్ పుష్కర్ ఘాట్కి. సో రాజమండ్రి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఇక్కడికి రాకుండా ఉండరు అనమాట. నా ఎదురుగానే ఉంది చూడండి. ఎక్స్ట్రాడినరీ ఉంది. ఇటువైపు చూడండి. వెల్కమ్ టు రాజమహేంద్రవరం.
బ్యూటిఫుల్ వ్యూ. అసలు మాటలు లేవు నిజంగా నాకు వ్యూ చూసాక ఎంత అద్భుతంగా ఉందో. బోట్ రైడ్ కూడా ఉందంట, అడిగి ట్రై చేద్దాం మనం బోట్ ఎక్కడానికి. జనాలు ఉండే వైపు కాకుండా కొంచెం పక్కకు వచ్చాను. ఎంత అమేజింగ్గా ఉందంటే పీస్ఫుల్గా ఉంది చెప్పాలంటే. అక్కడెక్కడో దూరంగా ఐలాండ్స్లా ఉన్నాయి అన్నీ, అక్కడ కూడా మనుషులు ఉంటారంట. ఒకవేళ ఏదైనా బోట్ దొరికితే మనం ఐలాండ్ వరకు వెళ్దాం. నాకు తెలిసి అటువైపుకి వెళ్ళాలేమో, అటువైపు బోటింగ్ ఉంది, అఫీషియల్ బోటింగ్. అది కాదు, మనకి ఫిషర్మెన్స్ ఎవరైనా బోట్ ఇస్తే బాగుంటుంది. ఏదో ట్రైన్ కూడా వస్తుంది, వెయిట్ చేద్దాం. చూడండి కెమెరాలో కనిపిస్తుందో లేదో, అక్కడ వస్తుంది ట్రైన్. వావ్. సో వ్యూ అయితే చూసుకున్నాం కదా, ఇప్పుడు మనం బోటింగ్ వైపు వెళ్దాం. బోటింగ్ ఇక్కడ దగ్గరలో లేదంట, మళ్ళీ వచ్చిన దారిని మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అక్కడ అఫీషియల్ గవర్నమెంట్ పెట్టిన బోట్స్ ఉంటాయి. మనకు అలా కాదు కదా, కొంచెం ఫిషర్మెన్స్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది. అలా అని ట్రై చేద్దాం, లేదంటే ఆప్షన్ లేకపోతే ఇంకా గవర్నమెంట్ బోటే ఎక్కేద్దాం. ఇదిగోండి పుష్కర్ ఘాట్ బయట మంచి సర్కిల్ ఒకటి ఉంది, పుష్కర్ ఘాట్ సర్కిల్ అని అంటారంట. దీని వెనకే ఐ లవ్ రాజమహేంద్రవరం అని చెప్పి ఒక బోర్డు కూడా ఉంది. అక్కడికి వెళ్ళి కూడా తీసుకుందాం పదండి. చూసారా, వెల్కమ్ టు రాజమహేంద్రవరం. వచ్చిన దారినే మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. అసలు బైక్ ఉంటే ఇంకా బాగుండేది. నేను చాలా అనుకున్నా, బైక్ ఉంటే శ్రమ లేకుండా నడిచే శ్రమ, ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి తిరుగుదాం, అక్కడ దాని హిస్టరీ తెలుసుకుందాం అనుకున్నా. ఇప్పుడంతా పులిహోర అయిపోయింది, డిసప్పాయింట్మెంట్. చూద్దాం ఎంత వీలైతే అంత ఈవినింగ్ లోపు తిరిగేద్దాం. కానీ చూడండి టెంపుల్స్ ఉన్నాయి, ఇట్లా అన్నిటికీ ఘాట్లు ఉన్నాయి. ఈ గోదావరి కనెక్ట్ అయిన ప్లేస్ అన్నిటికీ ఘాట్ ఉంది. అద్భుతం. అసలు ఫస్ట్ టైం వస్తున్నాను, అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎప్పుడు చూడలేదు గోదావరి నది. అద్భుతంగా ఉంది అసలు. సో నేను ఇటు నుంచి నడుచుకుంటూ వచ్చాను పుష్కర్ ఘాట్ నుంచి. నాకు ఇక్కడ ఒక చిన్న దారిలాగా కనిపించింది లోపలికి వెళ్ళడానికి. అక్కడ చిన్న చిన్న పడవలు ఉన్నాయి, వాళ్ళు ఏమన్నా తీసుకెళ్తారేమో కనుక్కుందాం. ఆ పక్కన ఒక ఐలాండ్స్ లో ఒక రెస్టారెంట్ కూడా ఉందంట. ఏంటి అక్కడ ఒక ఐలాండ్ కనిపిస్తుంది కదా మీకు, అదిగోండి అది రెస్టారెంట్. అక్కడ చిన్న కనిపిస్తుంది చూడండి, వెళ్ళి కనుక్కుందాం వీళ్ళు ఏమన్నా తీసుకెళ్తారేమో. తీసుకెళ్తే బాగుండు ఒక చిన్న రైడ్కి. ఇవైతే చిన్న బోట్స్ బాగుంటాయి. ఇదిగోండి ఇలాంటి బోట్స్ నేను అనుకుంటుంది. ఇదైతే సూపర్ ఉంటుంది, ముందు కూర్చోవచ్చు, అక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయొచ్చు మొత్తం. గోదావరి నది బాబా ఎంత అద్భుతంగా ఉందో, చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. అదిగోండి బ్రిడ్జ్, ఇందాక మనం అక్కడికి వెళ్ళాం, అది దాటి ఇటు వచ్చా. నిజంగా మన తెలుగు ట్రావెలర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు ఎలా నడుస్తారో వాళ్ళంతా ప్లేసెస్ చూసుకుంటూ. నాకు ఆ ఘాట్ దగ్గర నుంచి ఇక్కడికి నడవడానికే సినిమా కనపడింది, కానీ వాళ్ళు కిలోమీటర్లు నడుస్తారు. అంత ఈజీ జాబ్ అయితే కాదు, ఇంకా నడవాలి ముందుకి. ఇక్కడక్కడే లేదు బోటింగ్ కోసం ఇంత దూరం నడవాలా. ఆ పక్కన ఎక్కడైనా పెట్టుంటే బాగుండేది. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ నడుచుంటా ఇప్పటికి. బోటింగ్ ఎక్కడ అంటే పక్కన అంటున్నారు, కానీ ఎంత పక్కనో చెప్పట్లే ఎవరు. ఇక్కడ నడుస్తూ ఉంటే కొన్ని విగ్రహాలు అయితే కనపడ్డాయి. ఒక పార్క్ లాగా ఉంది. శోభన్ బాబు గారు, నటభూషణ శ్రీ శోభన్ బాబు గారు. ఇదిగోండి ఇక్కడ కే చిరంజీవి గారు నేమ్ రాసింది చూడండి, ఇక్కడ ఆయన విగ్రహం. ఘంటసాల గారు, చాలా డార్క్ వస్తుంది, సన్లైట్ అక్కడ ఉంది అందుకే డార్క్ వస్తుంది, అడ్జస్ట్ అవ్వండి. ఘంటసాల గారు. ఇక్కడ బాపు గారు, రమణ గారు, వాళ్ళిద్దరు విగ్రహాలు ఇక్కడ రాసింది చూడండి. బాపు కొంచెం గమనీయం, రమణ కలం రమణీయం, ఇరువురి స్నేహం ఆదర్శనీయం, తెలుగు జాతికి చిరస్మరణీయం. ఇక్కడ చూడండి కమెడియన్ రాజబాబు గారి విగ్రహం. రేలంగి వెంకటరామయ్య గారు. ఇక్కడ ఎవరు, కందుకూరి వీరేశలింగం పంతులు. ఇంకా ఫైనల్గా దామెర్ల రామారావు గారు అంట, ఆయన విగ్రహం. మరి మొత్తం అందరూ సినీ ప్రముఖులే ఉన్నారు ఇక్కడ. స్పెషల్గా ఓన్లీ సినీ ప్రముఖులనే పెట్టడానికి గల రీజన్ ఏంటో నాకు కూడా తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. సో ఫైనల్లీ వచ్చేసాం ఏపీటీడీసీ వాళ్ళది పర్యాటక జల విహార నియంత్రణ కేంద్రం అంట. ఇక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకుందాం. టికెట్ ఎంత ఏంటనేది కనుక్కొని ఎక్కేద్దాం. అదిగోండి ఆ బోట్ అయితే 70 రూపీస్ అంట పర్ పర్సన్. మినిమం 10 మెంబర్స్ ఉంటాయి కానీ తీసుకెళ్ళరు. డీలక్స్ అది డీలక్స్ బోట్ 150 అంట. 8 మెంబర్స్ ఉండాలి మినిమం 8 మంది ఉండాలంట అది ఎక్కాలంటే. స్పీడ్ బోట్ అదా అక్కడ ఉంది, ఆ బోట్ పక్కన చిన్నది స్పీడ్ బోట్ 500 అంట. నాకు అలాంటి బోట్స్లో వెళ్ళాలని ఉంది, చిన్న ఫిషర్మెన్స్ పెట్టుకునే బోట్స్లోకి. ఆప్షన్ లేకపోతే ఇదే ఎక్కేద్దాం వచ్చి. పక్కనే ఒక చిన్న వ్యూ పాయింట్ లా ఉంది ఇక్కడ నుంచి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి వ్యూస్. అవి గవర్నమెంట్ ఏపీ టూరిజం వాళ్ళ బోట్స్.
నాకు ఇవి కావాలి, ఎవ్వరు లేరు కానీ అక్కడ బోట్స్ ఉన్నాయి. కానీ అది అనుకోండి గవర్నమెంట్ బోట్లు బాగానే ఉంటుందిలే, కానీ ఎక్కువ జనం ఉంటుంది, అంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందేమోనని నా ఫీలింగ్. ఇదే రోడ్లో వెనక్కి ముందుకి తిరిగి మొత్తానికి ఒక స్పాట్ అయితే పట్టాను. ఇది అరటికాయల మార్కెట్ అంట. ఇక్కడ నుంచి పక్కకి వెళ్తే మనకి ఇసుక దెబ్బలు ఉంటాయి. అక్కడ మనకి బోటింగ్ కి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంట. చూద్దాం వెళ్ళి ఎవరైనా మనం తీసుకెళ్తారేమో. బోటింగ్ ఒక్కటి ఫినిష్ అయిపోతే మనం డైరెక్ట్ దేవి చౌక్ వెళ్ళిపోదాం. అది చూసేసి ఆ తర్వాత రోజ్ మిల్క్ తాగుదాం అక్కడ. అదిగోండి ఆ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి తీసుకెళ్తా అన్నాడు నన్ను. మనం కొవ్వూరు బ్రిడ్జ్ ఉంది ఇక్కడ. కొవ్వూరు బ్రిడ్జ్ అంటే పైన రోడ్డు ఉంటుంది, కింద రైల్వే ట్రాక్ ఉంటుందంట. చాలా ఫేమస్ అంట. ఆ కొవ్వూరు బ్రిడ్జ్ కిందే ఉన్నాం. ఎంత తీసుకుంటాడో ఏంటో, నా దగ్గర క్యాష్ లేవు, ఫోన్పేనే ఉంది. ముందు అది అడుగుదాం. ఫోన్పే ఓకే అంటే వెళ్ళిపోవటం. అదిగోండి బోట్. అన్నా నీ దగ్గర ఫోన్పే ఉందా? ఎంత తీసుకుంటావు చెప్పు. మామూలుగా ఒక రౌండ్ అయ్యి. సో అన్న అయితే మనల్ని 300 అయితే ఛార్జ్ చేస్తున్నాడు. అక్కడ దా తీసుకెళ్తాడంట. అక్కడ పావు గంట సేపు మనల్ని వీడియో తీసుకొని ఇస్తాడంట. సో ఎక్కేద్దాం బోటు. ఏదో ఒకటి ఇంతసేపు తిరిగిన దానికి మనకి మంచి దొరికింది మొత్తానికి బోట్. కూర్చోనా ఇక్కడ? ఫోన్పే కూడా ఉందంట లక్కీగా. సూపర్. మొత్తానికి బోట్ రైడ్ అయితే మొదలైంది. గోదావరి నదిలో సోలోగా ట్రావెల్ చేస్తున్నా బోట్లో. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇందాక ఏపీ టూరిజం వాళ్ళని అడిగాను, వాళ్ళు చాలా కాస్ట్లీ చెప్పారు. వాళ్ళకంటే వీళ్ళు చాలా బెటర్. లెట్స్ గో. బ్యూటిఫుల్. అదిగోండి కొవ్వూరు బ్రిడ్జ్. అమేజింగ్ వ్యూ అసలు. గోదావరి గట్టు మీద రామశిలకవే. కింద పడకపోతే చాలు, మొత్తానికి సాధించాం. రాజమండ్రిలో బోట్ రైడ్. లెట్స్ గో. నేను ఒక ఫిషర్ మ్యాన్ లా ఫీల్ అయిపోతున్నా అసలు. తండేల్లో నాగ చైతన్య అనుకోండి, ప్రస్తుతానికి నేను నాగ చైతన్య క్యారెక్టర్. ఆ బ్రిడ్జ్ చూసారా ఎలా కనిపిస్తుంది ఇక్కడ నుంచి? బ్యూటిఫుల్ గా ఉంది. వావ్, ఎక్స్ట్రాడినరీ ఉంది అసలు. మనం అక్కడెక్కడో నుంచి స్టార్ట్ అయ్యాం. ఇది ఒక రెస్టారెంట్ అంట. ఇందాక ఏపీ టూరిజం వాళ్ళని అడిగితే ఆ బోట్లో తీసుకెళ్తాన్నారు అక్కడికి. మినిమం 10 మంది ఉంటే కానీ తీసుకెళ్ళరంట. దాని బదులు మనకి ఇది బెస్ట్. ఆల్వేస్ ట్రస్ట్ ద లోకల్స్. వచ్చేసాం ఐలాండ్ దగ్గరికి. సో ఈ ఐలాండ్ దగ్గర మనల్ని ఆపుతారు. ఇక్కడ కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం. ఓకే, వచ్చేసాం స్పాట్ దగ్గరికి. సో దీన్ని బ్రిడ్జ్ లంక అంటారంట. సో ఆ బ్రిడ్జ్ కిందే శాండ్ డ్యూన్స్ లా ఉన్నాయి అంతా, అందుకనే బ్రిడ్జ్ లంక అంటారంట. ఇది ఒక ఐలాండ్. అక్కడ దూరంగా ఒకటి కనిపిస్తుంది చూసారా, అది ఎదురు లంక. అక్కడ ఫిషర్మెన్ ఉంటారు అంతా, ఒక విలేజ్లా ఉంటుంది. కానీ అక్కడికైతే 1000 రూపాయలు అడిగాడు. అక్కడ తీసుకెళ్ళమన్నా. మొత్తానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వీళ్ళు సరదాగా సిట్టింగ్ చేయడానికి వస్తూ ఉంటారంట ఇప్పుడు. అందుకే ఊరికే వెళ్తున్నారంట. పనిలో పని నేను దొరికాను, నన్ను కూడా తీసుకొచ్చేసారు. బ్రిడ్జ్ కిందకి వెళ్దాం. బ్రిడ్జ్ కింద నీడగా ఉంది. కరెక్ట్గా కొవ్వూరు బ్రిడ్జ్ కింద ఉన్నాం. నాకు తెలిసి ఎవరు వచ్చి ఉంటారు మన యూట్యూబర్లు. వేరే ఫస్ట్ టైం వచ్చా ఇక్కడికి. అసలు మీరు ఎక్కడ, మీ లంక పేరేంటి, అసలు మీరు ఏం చేస్తుంటారు, అక్కడ పరిస్థితి ఏంటో చెప్పండి. అదే మొత్తానికి 5 గ్రామాలండి. ఈ బ్యారేజీ పోలారం బ్యారేజీ కట్టిన కానించి కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందిగా ఉంటుంది. వాటర్ మాకు రాకన చేయడం గట్రా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని బట్టి మత్స్యశాఖ అన్నది చనిపోతుంది. కాబట్టి మాకు చేప పిల్లని రొయ్య చేప వదలాలని కోరుకుండి. మీకంటూ సపరేట్ గా కొన్ని ఇస్తే మీరు పెంచుకుంటారు అంతే కదా మీరు చెప్పేది? గోదాట్లో వదిలితే మీకు జీవనాధారం నడుచుద్ది అని అంటారు మీరు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? ఇక్కడ మీ ఇదంతా ఒకటేనా లేకపోతే ఏంటి? లేదండి, 5 గ్రామాలండి. ధవళేశ్వరం గ్రామం ఒకటి, ఆలకోట తోట గ్రామం ఒకటి, ఎదిలమ్మ లంక గ్రామం ఒకటి, ఇక్కడేమో పోసమ్మ లంక 2 గ్రామాలండి. మధ్యరాకను ఒక గ్రామం ఉందండి. మొత్తం 6 గ్రామాలు. కాదు, మీరు పప్పులు ఉప్పులు ఇట్లాంటివన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఏంటంటే ఒడ్డుకెళ్ళి తెచ్చుకుంటారు. ఒడ్డుకెళ్ళి తెచ్చుకుంటాం సార్. మామూలుగా కుమ్మటాసి కూడా 7 గంటలన్నరకే మా అందరూ వచ్చి అక్కడ చేపల మార్కెట్టు మేము అమ్ముతామండి ఆడవాళ్ళతోటి.
ఓకే, మీరు ఇక్కడ పట్టి అక్కడ అమ్ముతారు, అదే మీకు మెయిన్ ఇన్కమ్ సోర్స్. అదే అండి, మీ జీతం అంతా అదే, దాని మీద ఆధారపడి ఉంటారు. దాన్ని పెట్టే ఆధారం ఇంత అదొక్కటేనా, ఇంకేమైనా వేరే పనులు ఏమైనా చేస్తారు? ఏమీ లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారాగా మాకు మత్స్యకారులకి మాకు వలలో కట్ట ఇచ్చేలాగా ఆ ఫిషరీ ద్వారాగా ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నానండి. వాళ్ళ సమస్యలు అయితే అవి మొత్తం 6 లంకలు ఉన్నాయంట. 6 లంకలకి వాళ్ళంతా జీవనాధారం చేపలే, కానీ వాళ్ళకి సరైన ఈళ్ళు లేక సరిగ్గా చేపలు పడక ఇబ్బందులు పడుతున్నారంట. గవర్నమెంట్కి లెటర్ రాశారంట, ఏమన్నా ఫెసిలిటీస్ కల్పిస్తే వాళ్ళకి వలలు కానీ ఇట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేసి, అలాగే రొయ్యలు కానీ చేపలు కానీ ఇస్తే, గోదావరిలో వేస్తే మేము సాక్కుంటాము, మా పనులు మేము చేసుకుంటాము అని చెప్తున్నారు. 6 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఈ 2 ఐలాండ్స్లో. ఈ ఐలాండ్లో ఒక గ్రామం ఉంది, పక్కన ఒక ఐలాండ్లో ఎదురులంక అంటారంట గ్రామం ఉంది. ఎదుర్లమ్మ లంక అనే గ్రామం అది పక్కన. ఎన్ని ఇళ్ళు ఉంటాయండి అక్కడ? 3000 జనం. ఎన్ని గడపలు? అందరు మత్స్యకారులే. మొత్తం 3000 మంది జనం ఉన్నారు, ఓటర్లు. గవర్నమెంట్ ఏదైనా ఫెసిలిటీస్ కల్పిస్తే బాగుండు. వీళ్ళకి లెటర్ రాశారంట కలెక్టర్ గారికి, వీళ్ళకి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పారంట. ఈ వీడియో ద్వారా అయినా వాళ్ళ బాధలను ఎవరైనా పట్టించుకుంటే బాగుండు. ఎందుకంటే ఇది మంచి పర్యాటక ప్లేస్ ఇది. వీళ్ళు బోటింగ్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళని ఉపయోగించుకొని బోటింగ్ లాంటివి ఏమన్నా పెట్టండి. హాయిగా చేపలతో పాటు బోటింగ్ కూడా, టూరిస్టులని బోట్లు కూడా తిప్పుకుంటారు, అదొక జీవనాధారం అవుతుంది వాళ్ళకి. సో నాకు అనిపించింది చెప్తున్నా. సో అదనమాట ఇక్కడ నుంచి. సో వీళ్ళతో చాలాసేపు మాట్లాడిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. వాళ్ళు ఈ గోదావరి డైరెక్ట్ ఈ వాటర్ ఉన్నాయి సార్, ఈ వాటర్ డైరెక్ట్ తాగుతారంట వితౌట్ ఎనీ ఫిల్టరేషన్. ఎంత ఫ్రెష్గా ఉంటాయండి మీకు తెలియదు అంటున్నారు. చూడండి, నా కోసం వాటర్ పట్టేస్తున్నాడు, కొంచెం టేస్ట్ చేస్తా అని చెప్పి ఎలా ఉన్నాయి. కానీ మనం మినరల్ వాటర్ ఇంట్లో ఫిల్టర్ చేసుకునే వాటర్ అలవాటు ఉండి ఇదైతే సిక్ అవుతాము. అయినా సరే ప్రయత్నిద్దాం, టేస్ట్ ఎలా ఉందో. గోదావరి నీళ్ళు తాగుదాం. అదిగోండి, నా కోసం పట్టిస్తున్నాడు వాటర్ బాటిల్. పచ్చి గోదావరి నీళ్ళు వితౌట్ ఎనీ ఫిల్టరేషన్. ఫిల్టర్ వాటర్ లాగే ఉన్నాయి అసలు. అసలు నిజంగా ఫిల్టర్ చేసిన వాటర్ లాగే ఉన్నాయండి. ఫ్రెష్ వాటర్. బాబా నిజంగా అద్భుతం, నమ్మలేకపోతున్నా నేను. గోదావరి నీళ్ళతో ఫేస్ వాష్. ఫ్రెష్ వాటర్ అండి. అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత చల్లగా ఉందో. నిజంగా వీళ్ళు గోదావరి మీదే డిపెండ్ అయ్యి బతుకుతున్నారంటే నిజమే. వాళ్ళకి పెద్ద ఆధారం అసలు గోదావరి అనేది. వాళ్ళ తరతరాలు, వాళ్ళ తాతల టైం నుంచి యానం, పాండిచేరి నుంచి వచ్చారంట ఇక్కడికి, ఇక్కడే సెటిల్ అయిపోయారు. వాళ్ళ పిల్లలు నెక్స్ట్ తరం వాళ్ళు కూడా ఈ చేపల బిజినెస్లోనే దిగారు. మా అన్నయ్య మనల్ని తీసుకొచ్చింది ఇక్కడికి. ఇదిగోండి, కొవ్వూరు బ్రిడ్జ్ కిందే ఉన్నాం మేము. సో ఎక్స్పీరియన్సింగ్ రాజమండ్రి, అదర్ సైడ్ ఆఫ్ రాజమండ్రి ఇది. మనం నార్మల్గా టూరిస్టులు సిటీకి వచ్చేసి చూసేసి వెళ్ళిపోతారు కదా, ఒక బోట్ రైడ్ చేసేసి. నేను అలా కాదు, డిఫరెంట్గా ఇక్కడ ఉండే లోకల్స్తో పాటు వాళ్ళు ఉండే ఏరియాకి వచ్చి వాళ్ళతో పాటు మాట్లాడి, వాళ్ళతో పాటు కూర్చొని గోదావరి నీళ్లు తాగి మొహం కడుక్కొని, అబ్బా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఇలాంటి అదృష్టం చాలా తక్కువ మందికి వస్తుంది. అందుకే ఎక్కువ మాట్లాడాలి మనం. మన మాట విప్పు అడిగితే ఎవరు కాదంటారు చెప్పండి. ఆయనే తీసుకొచ్చిన దగ్గరుండి మొత్తం మాట్లాడించి నీకు ఇష్టం వచ్చింది తీసుకోపో అంటున్నాడు. ఎంత బాగుందో వ్యూ ఇక్కడ నుంచి, బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ చూడండి, ఇంట్రెస్టింగ్గా మెడిసిన్స్ అన్నీ గోదావరిలో బారేస్తున్నారు. అన్నీ ఒడ్డుకు కొట్టుకొచ్చాయి ఇట్లా, అన్నీ మెడిసిన్సే. డబ్బాలు ఎక్స్పైరీ అయిన మెడిసిన్స్ అనుకుంటా. ఇవన్నీ చేపలు తింటే ఎంత ఇబ్బంది. ఇవే వీళ్ళు పడతారు, అవే మనం తీసుకొచ్చి తింటాం. ఇక్కడ చూడండి ఎంత చెత్త ఉందో, అంతా ప్లాస్టిక్కే. ఇటు చూసిన మనం గోదావరి దేవతలా భావిస్తాం. అలాంటి నదుల్ని మనం కలుషితం చేయకూడదు. అది నా సైడ్ నుంచి ఒక చిన్న విన్నపం అంతే. ఎందుకంటే ఈ నదిని నమ్ముకున్న చాలామంది ఉన్నారు. అది చేప. ఇక్కడ చూడండి, నత్తలు ఇవి పట్టారంట, ఇప్పుడు తీసుకెళ్ళి తింటారంట. ఇది ఒక చేప కూడా పడింది వీళ్ళకి, తింటారంట తీసుకెళ్ళి. వెళ్ళిపోదామా? నేను పొద్దు నుంచి లంచ్ కూడా చేయలే. ఈవినింగ్ 3 అయిపోయింది, 3:30 అయింది. కానీ కడుపు నిండిపోయింది నాకు ఈ వ్యూ చూసి. డైరెక్ట్ మనం దేవీ చౌక్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అక్కడ ఏమైనా తినేసి రోజ్ మిల్క్ తాగేసి వెళ్ళిపోదాం.
అద్భుతం. సో చూసారు కదా, అద్భుతమైన ఫీలింగ్. అసలు అందరు టూరిస్టులా కాకుండా నేను ఒక డిఫరెంట్ రూట్ తీసుకున్నా బోట్లో, వాళ్ళ గురించి చాలా తెలుసుకున్నా. అద్భుతమైన ఫీలింగ్ అసలు. సో మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి దేవి చౌక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఏదైనా తినేసి రోజ్ మిల్క్ తాగేసి ఆ చౌక్ ఏంటో స్పెషాలిటీ చూద్దాం. నాకు తెలిసి అదొక్కటే ఫైనల్. ఇంకా మనం అసలే వైజాగ్ కూడా వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో వైజాగ్ కూడా ఈవినింగ్ ఏదైనా బస్సు ఉంటే ఆర్టీసీ బస్సు అప్పటికప్పుడు టికెట్ తీసుకుని ఎక్కేస్తా. ఏముంది ఇక్కడ నుంచి 3.5 hours అలా పడుతుందంట. 4 hours వేసుకోండి, ఇంకా వెళ్ళిపోదాం. నచ్చుకో, నేను మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి ర్యాపిడో ఏదైనా బుక్ చేసుకుంటా. ఐ సీ యూ ఎట్ ద దేవి చౌక్. సో వచ్చేసాం మనం దేవి చౌక్ సర్కిల్ దగ్గరికి. ఇక్కడికి ఎప్పటి నుంచో అసలు పొద్దు నుంచి రావాలనుకుంటున్నాను. ఫైనల్గా ఈవినింగ్కి వచ్చాను. ఫేమస్ దేవి చౌక్ పైన గుడి కూడా ఉంటుంది. దేవి చౌక్ అని రాసింది పైన. కొంచెం దూరం నుంచి తీద్దాం వెళ్ళి. ఇది ప్రాపర్ అదిగోండి దేవి చౌక్. సో ఈ దేవి చౌక్ పక్కనే మనకి ఆ లైన్లో రోజ్ మిల్క్ సెంటర్ ఒకటి ఉంటుందంట. అది చాలా ఫేమస్ అంట. అక్కడికి వెళ్ళి రోజ్ మిల్క్ తాగేద్దాం. సో మొత్తానికి దేవి చౌక్ కూడా కవర్ చేసేసాం. మనకి రాజమండ్రి అనగానే ఈ విజువల్ చూపిస్తారు కదా, ఈ సెంటర్ కవర్ చేసేసాం ఆల్మోస్ట్. వెళ్ళిపోయి డైరెక్ట్ ఇంకా రోజ్ మిల్క్ తాగేద్దాం పదండి. అక్కడే ఆ ఘాట్ దగ్గరే నేను లంచ్ కూడా చేసేసాను. మంచి మీల్స్ తిన్నాను. మంచి గోదావరి రుచులు అనమాట. అసలు వెజిటేరియన్ ఫుడ్ అదిరిపోయింది. ముఖ్యంగా ఉలవచారు అయితే పీక్స్. అంటే బేసిక్ అంత ఇష్టపడిన ఉలవచారు ఫస్ట్ టైం చాలా బాగా నచ్చింది. వచ్చేసాం రోజ్ మిల్క్ సెంటర్ దగ్గరికి. నా ఎదురుగానే ఉంది, అదిగోండి రోజ్ మిల్క్ సెంటర్. వెళ్ళి ఒకటి తీసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. ఇదిగోండి అన్న, ఒక గ్లాస్ ఇవా. ఇదిగోండి ఎలా చేస్తారో చూడండి. ముందే ఐస్ వేసారు. అదేంటిదన్నా, కోవానా? కోవా. అది ద మెయిన్ ఇంగ్రీడియంట్. రోజ్ మిల్కా? రోజ్ మిల్క్. వావ్. దాన్ని నీట్గా మిక్స్ చేసి ఐస్తో అని కోవాతో. సో అది ద ఫేమస్ రోజ్ మిల్క్. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. సూపర్. ఎలా ఉందంటే కొంచెం స్ట్రాబెరీ మిల్క్ షేక్లా ఉంది, కానీ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తగులుతుంది. నేను వేరే చోట విజయవాడ, గుంటూరులో తాగాను, కానీ అది రాజమండ్రిలో తాగడం, అది కూడా ద ఫేమస్ ప్లేస్లో తాగడం, అది వేరు. ఆథెంటిక్ అనమాట. కోవా ఫ్లేవర్ ఇంకా రోజ్ మిల్క్ టేస్ట్ భలే ఉంది. ఈ గ్లాస్ వచ్చేసి 60 రూపీస్ అంట. 1950 నుంచి ఉందంట ఈ షాప్. పొద్దున్న నుంచి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో రాజమండ్రి పీపుల్ ఎంత స్వీటెస్ట్ పీపుల్ అంటే, ఎంత కైండ్ పీపుల్ అంటే, అసలు ఎవరితో మాట్లాడినా కూడా చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఏదైనా హెల్ప్ అడిగితే కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కావాలంటే నన్ను తీసుకెళ్ళి దింపుతున్నారు కూడా. చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. రాజమండ్రి చాలా నచ్చింది నాకైతే నిజంగా. ఎంత మంచి పీపుల్ ఇక్కడ. ఎవరు కోపపడటం కానీ, తిట్టుకోవడం కానీ, కొట్టుకోవడం కానీ ఎక్కడా కనిపించలేదు నాకు. అందరూ హ్యాపీ ఫేసెస్, చాలా స్మైలింగ్గా ఉంటున్నారు. ఎటు చూసినా కూడా హ్యాపీ పీపుల్. నిజంగా నచ్చింది నాకు రాజమండ్రి. చాలా గుడ్ వైబ్స్ అయితే వచ్చాయి. గుంటూరు తర్వాత నాకు నచ్చిన సిటీ రాజమండ్రి పక్కా. అది ఆల్మోస్ట్ సిమిలర్ టు గుంటూరు, ఆ రోడ్స్ కానీ, ఆ వైబ్ కానీ మనకి గోదావరి అనే ఒక క్రౌన్ జ్యువెల్ యాడ్ అయిందనమాట. మంచి అందాన్ని తీసుకొచ్చింది రాజమండ్రికి. సో ఇప్పుడు మనం కంబాల చెరువు అని ఒక ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి వాకబుల్లే దేవి చౌక్ నుంచి. అక్కడ మహాత్మా గాంధీది ఒక చిన్న స్టాట్యూస్ లాంటివి ఉన్నాయంట. సో కంబాల పార్క్ అను ఆ స్టాట్యూస్ చూసేసి అదే ఇంక ఫైనల్ మన రూమ్కి అయితే వెళ్ళిపోదాం. అదిగోండి దండి మార్చ్ స్టాట్యూ అంటారంట. ఇది
సార్ అంత అద్భుతంగా ఉందో సిటీ సెంటర్లో సూపర్గా డిజైన్ చేశారు లైట్స్తో. ఇంకొంచెంసేపు చీకటి అయితే బాగుంటుంది వ్యూ చూడడానికి. దండి మార్చ్, గాంధీజీ వెనక ఫాలో అవుతున్నట్టు చాలా పెద్దది. గుంటూరులో కూడా ఉంది కానీ దానికన్నా చాలా పెద్దది ఇది. కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దామా? అదిగోండి, ఇది బ్యాక్ సైడ్ అక్కడ వరకు ఉంది, చాలా పెద్దది. కంపారిటివ్లీ నా ఫేస్కి ఆ స్టాట్యూస్కి ఆ స్కేల్ కంపేర్ చేసుకోండి, తెలుస్తుంది మీకు. గాంధీజీ పక్కన ఉన్నాం. వెరీ నైస్. నేను బస్సులో వస్తా చూసా ఈ స్పాట్, ఖచ్చితంగా ఇక్కడికి రావాలని అనుకున్నాను. కరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురు ఉంది ఈ స్టాట్యూ. సో ఈ స్టాట్యూకి ఎదురుగానే మనకి అక్కడ కంబాల చెరువు అని ఉంది, అదొక చెరువు అనమాట. అక్కడ బోటింగ్ కూడా ఉంది, కానీ దానికి ఎలా తలుచుకోలేదు నేను. ఇది ఒక్కటి చూపిద్దామని ఇంత దూరం వచ్చాను. సో దండి మార్చ్ స్టాట్యూ ఇది కూడా కవర్ చేస్తాం. ఇంకా చాలా ఉంటుంది కవర్ చేయడానికి డెఫినెట్గా. మన టైం కన్స్ట్రెయిన్ వల్ల ఇంతటితో ఆపేస్తాను. సో అదనమాట రాజమండ్రి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. చాలా అంటే చాలా గుడ్ వైబ్స్ ఇచ్చింది రాజమండ్రి, చాలా ఎంజాయ్ చేశాను. నాకు ఈవినింగ్కి వైజాగ్ ఎలా వెళ్ళాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఏదో ఒక బస్ పట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, కానీ ఆర్టీసీ బస్సులు తీసుకుంటే ఆల్మోస్ట్ 4-5 అవర్స్ పడుతుందంట. సో అంతసేపు మనం వెయిట్ చేయలేం కాబట్టి ఏదైనా ప్రైవేట్ బస్సెస్ ఉంటే బుక్ చేసుకుంటాను. హోటల్ రూమ్కి వెళ్ళిపోదాం, ఏమన్నా బస్సెస్ ఉన్నాయేమో వెంటనే బుక్ చేసుకుందాం. ఈవినింగ్ 10-10:30 లోపు 4 అవర్స్లో చేరుకుంటాం అక్కడికి. మరి అక్కడికి వెళ్ళాక స్టే ఇవన్నీ నేను డిసైడ్ అవ్వలేదు, అక్కడికి వెళ్ళాక చూసుకుందాంలేండి. ఓకేనా? రూమ్కి వెళ్ళిపోయాక అప్డేట్ చేస్తాను ఏంటనేది. లెట్స్ గో. ఓకే, ఫైనల్గా మనం ఈ రూమ్కి గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. రాజమండ్రి వ్లాగ్ ఎలా వచ్చింది అంటే, నన్ను అడిగితే యావరేజ్గా వచ్చిందంట. ఎందుకంటే మనం ముందు అనుకున్నట్టు నేను మంచి హిస్టారికల్ ప్లేసెస్ ఏం తిరగలేదు, మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చానో లేదో మీరే చెప్పాలి. నాకైతే అనిపించలేదు, కానీ మంచి మంచి మూమెంట్స్ అయితే వచ్చాయి. ఆ బోట్ రైడ్ ఏదైతే ఉందో అదైతే ద మోస్ట్ ఎంజాయబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అసలు రాజమండ్రిలో అది కూడా చాలా చాలా కలలుగన్నాను అలాంటి మూమెంట్స్ కోసం. ఫైనల్లీ ఇట్ హ్యాపెండ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. రాజమండ్రి నాకు మంచి మంచి వైబ్స్ అయితే ఇచ్చింది. అండ్ అలాగే మనం అయితే ఇప్పుడు వైజాగ్కి బయలుదేరాం అనమాట, మన నెక్స్ట్ ప్లేస్కి. బస్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి 4 అవర్స్ జర్నీ, దగ్గరలోనే ఉంది బస్ స్టాప్ కూడా, ఒక 15 మినిట్స్ దూరం అంతే. సో ఆల్ ప్యాక్డ్, వెళ్ళిపోదాం వైజాగ్కి. వైజాగ్లో ఎక్కడ ఉంటానో ఏంటో ఏమీ నేను ప్రిపేర్ అవ్వలేదు, ఏ ప్లేసెస్ చూడాలో కూడా నాకు తెలియదు. జస్ట్ వెళ్ళిపోతున్నాను అంతే బ్లైండ్గా. అక్కడికి వెళ్ళాక చూసుకుందాం ఈరోజు రాజమండ్రి ఎలా అయిందో. సిమిలర్గానే అది కూడా అవుతుంది. సో బస్ ఎక్కేస్తున్నాను కాబట్టి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వైజాగ్లో కలుద్దాం డైరెక్ట్గా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అరకు వరకు చేరబోతున్నాం అనమాట. ఇంకొక 2 స్టాప్సే, వైజాగ్ అండ్ దెన్ అరకు. సో సూపర్ ఎక్సైటెడ్. సో ఎనీవే, ఐ విల్ సీ యూ గైస్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, goodbye.